హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక కొత్త రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చిక్కుడుకాయ కారం అండి. అసలు వేడిగా అన్నంలో అలాగ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా, దాని టేస్ట్ అసలు సూపర్. మరి ఇంక లేట్ చేయకుండా చిక్కుడుకాయ కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఈ రెసిపీకి కనుపు చిక్కుడుకాయలు అయితే చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ కేజీ కనుపు చిక్కుడుకాయలని నీట్గా క్లీన్ చేసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కనుపు చిక్కుడుకాయలని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ నీట్గా వాటర్ అంతా పిండేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు గరిటెతో చక్కగా దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగిపోకూడదు. జస్ట్ మనకి మగ్గినట్టుగా గింజ సాఫ్ట్గా ఉడికినట్టుగా అనిపిస్తే చాలు. అలా కలుపుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయ్యే వరకు దీంట్లో కావాల్సిన కారంని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, పుట్నాలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు మనం 2 పాయలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కారం 5 టేబుల్ స్పూన్లు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం టీ గ్లాస్ అంతా వేయించిన శనగపప్పు. ఇప్పుడు ఇవన్నింటినీ ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చక్కగా కోర్స్గా కావాలంటే కోర్స్గా, లేదంటే కొంచెం ఫైన్గా అయినా సరే పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. మీకు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి పౌడర్ లాగా రావాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. గింజను కూడా నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా వస్తే ఇంకా చాలు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల సాల్ట్ అంతా చిక్కుడుకాయలకి పట్టేసి చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న కారం పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం అన్ని కాయలకి, హాఫ్ కేజీ కాయలకి నేను చెప్పిన క్వాంటిటీ పౌడర్ అంతా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా వేసేసుకొని చక్కగా గరిటెతో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మనం చిక్కుడుకాయలని ఒకే విధంగా ఒకలాగే ట్రై చేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఈ కారం పౌడర్ని వేసేయగానే మంచి కలర్తో పాటు అరోమా అయితే బయటకు వస్తుంది. చాలా బాగుంది. స్మెల్ అయితే కలుపుతుంటేనే నాకు తినాలి అనిపిస్తుంది. అండ్ నాకు ఈ రెసిపీ అయితే చాలా నచ్చింది. మా మదర్ చేస్తుంటేనే నేను వేడిగా అన్నం కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఎప్పుడెప్పుడు అయిపోతుందా తినేయాలి అని వెయిటింగ్ ఇక్కడ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలు తినేటప్పుడు కారం కూడా ఎక్కువగా లేకుండా వాళ్ళకి నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం అంతటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇంకా లేట్ చేయకుండా కలుపుతున్నప్పుడే ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, చిక్కుడుకాయ కారం చాలా ఈజీగా ఎంత ఫాస్ట్గా చేసుకోవాలో చూసేశారు కదా. ఇలా నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని వేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూశారు కదా. మీకు కూడా ఈ చిక్కుడుకాయ కారం రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ని మీరు చూడాలి అనుకుంటే ఎస్ఎంఎస్ వంటిలుని ఫాలో అవ్వండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అండ్ చిక్కుడుకాయ కూడా ఎంత బాగా కుక్ అయిందో చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.